రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు చాలా కీలకంగా మారబోతున్నాయి, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి. ఎందుకంటే ఇప్పటికి ఆల్మోస్ట్ ఇంకా 2 ఏళ్ళు, ఇంకొక కొద్ది రోజుల్లో కొన్నాళ్ళ తర్వాత మనకి ఎలక్షన్స్ వచ్చేస్తాయి. సో దీనికోసమే 2 ఏళ్ల ముందు నుంచే మళ్ళా మొత్తం ఈ ప్రక్షాళనలు, పార్టీని పటిష్టం చేసుకోవడము, తమ కేడర్ని గట్టిపరచుకోవడము, వీటన్నింటి మీద కూడా ఇప్పుడు ప్రతిపక్ష విపక్షాలు తమ పార్టీ పునాదుల్ని గట్టిగా చేసుకునే విధంగాను పాత కొత్త అన్నింటినీ కూడా మేళవిస్తూ కూడా వాళ్ళని దృఢత్వం చేసుకోవడానికి ఆ పనులు ప్రారంభించేశాయి అన్నట్టుగా ఇక్కడ కనిపిస్తోంది. సో రీసెంట్ గా చూసుకుంటే అసలు ఈ మధ్య కాలంలోన ఒక సంవత్సరం మధ్య కాలం అనుకోండి, మనకి ఇప్పటి నుంచి ఒక 10-11 నెలలు మనం చూసుకుంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి వచ్చిన తర్వాత కొద్ది గ్యాప్ ఇచ్చి అసలు వైఎస్ఆర్ సిపి ఎక్కడా కూడా ఆ అలికిడి గాని ఆ అలజడి గాని ఎక్కడా కూడా కనిపించలేదు. కనీసం ఏ ఇష్యూ జరిగినా రోడ్లు ఎట్లా ఉన్నాయి, లేకపోతే ఏ కార్యాలయాలు ఎలా ఉన్నాయి ఏంటి, ఇవన్నీ పక్కన పెట్టేసేసి ఒక పీపీపీ మీద బాగా ఫైట్ చేశారు. సో ఇది మనం చూసాం. సో మళ్ళా ఎక్కడా కూడా చప్పుడు లేదు. మళ్ళా ఇప్పుడు మళ్ళా తాటాకు చప్పుళ్ళు మొదలైనవి, చిన్న చిన్నగా ఏదో రకంగా వాళ్ళని వీళ్ళని దూషించడం, ఇవన్నీ కూడా మధ్యలో కొంత మొదలు పెట్టారు. మళ్ళా తరువాత ఎక్కడైతే సోషల్ మీడియాలోని కానీ ఎక్కడైనా కానీ వ్యక్తిగతంగా ఏదైనా మీడియా ముందు కానీ ఒక సమస్య మీద మాట్లాడకుండా వ్యక్తిగత హననం చేసిన, పార్టీకి సంబంధించిన నాయకుల్ని దూషించిన, నాయకురాళ్ళని దూషించిన, ఏ రకమైన పదజాలం, అసభ్యకర పదజాలం వాడినా, బూతులు లాంటివి మాట్లాడినా కూడా తొక్క ఒలిచి తోలు ఒలిచి ఎండగట్టేస్తాము అని చెప్పేసి గట్టిగా వార్నింగ్లు కూడా జారీ చేయడం జరిగింది. సో దీని వలన లేకపోతే ఇంకేదైనా ఇతర కారణాలా, లేదు పూర్తిగా ఆంధ్ర రాష్ట్రంలోని ఓటమి పాలు కావడానికి కారణం ఆ బూతులు లేదా అటువంటి పదజాలమేనా, ఇది కూడా ఒక రకంగా ఆలోచించి కాస్త నోర్లన్నీ కూడా ప్లాస్టర్స్ వేసుకొని ఇప్పుడు కాస్త గప్చుప్పుగా ఉన్నట్టుగా అనుకుంటూ ఉన్నారు. సో ఎప్పుడైతే వార్నింగ్స్ వచ్చినాయో కొంచెం సైలెంట్ అయిపోయారో అందరూ కూడాను అని చెప్పేసి, అంటే మాట్లాడుకోవడానికి టాపిక్స్ అనేవి ఏమీ ఉండడం లేదు, అక్కడ సమస్యలు పెద్దగా కనిపించడం లేదు. ఎక్కడైనా ఏమైనా ఉన్నా ఒకటి రెక్టిఫై అయిపోతూ వస్తూ ఉన్నాయి. సో కూటమి ప్రభుత్వం పూర్తిగా ఇప్పుడు అన్నింటి మీద గట్టిగా ఫోకస్ చేసింది. కొత్త కొత్త ఇండస్ట్రీస్ వస్తూ ఉన్నాయి, డెవలప్మెంట్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో లేటెస్ట్ గా మనకి జిఎంఆర్ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అందుబాటులోకి వచ్చేసింది. సో ఇలా శరవేగంగా ప్రాజెక్టులు పూర్తయిపోతూ ఉన్నాయి. ఒక పక్కన రైతులు కళ్ళల్లోన ఆనందాన్ని చూస్తూ ఉన్నారు. సో ఇంతకన్నా ఏం కావాలి అన్నట్టుగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాస్త వాళ్ళ ముఖాల్లోని చిరునవ్వు అనేది మొదలైంది. మరి ఇది నిరంతరంగా ఉండాలి అన్న దిశలోనే కూటమి అయితే తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మరి ఈ ఆనందాన్ని అలాగే ఈ జోరుని తట్టుకోలేక ఇప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి, దాని నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వాలి మనము, అందులో ఏమి మైనస్లు ఏమి ఉండడం లేదు, మనం ఏమైనా పట్టుకుందాం అన్న, ఒకవేళ పట్టుకున్నా కూడా ప్రజలే లాజిక్ గా సమాధానం చెప్పేస్తూ ఉన్నారు. సో దీనివల్ల ఈరోజు అసలు వైసీపీకి ప్రశ్నించడానికి ఒక క్వశ్చన్స్ ఏమి దొరకడం లేదు, ప్రశ్నాపత్రాలు అనేది కూడా ఈరోజు చాలా మంది సీనియర్ పొలిటికల్ అనలిస్టులు కూడా ఈ విషయాన్ని అయితే వెల్లడిస్తూ ఉన్నారు. మరి ప్రస్తుతం తీసుకుంటే అసలు వైఎస్ఆర్సీపీ పార్టీకి బ్యాక్ బోన్ అనుకోవచ్చు, లేకపోతే ఒక గట్టి శంకుస్థాపనలో వేసే ఒక పునాదిరాయి అనుకోవచ్చు, ఆ పార్టీ నిలబడడానికి పటిష్టంగాను ఉన్న ఒక మెయిన్ పిల్లర్ అనుకోవచ్చు విజయసాయి రెడ్డి. సో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా విజయసాయి రెడ్డి ముందు నుంచి కూడా ప్రస్తావన ఎట్లా ఉంది, ఎంత సపోర్టివ్ గా ఉన్నారు, ఒక సాక్షి మీడియానే కావచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, ఇక అంతర్గత వ్యవహారాలు ఏవైనా కావచ్చు. సో వీటన్నింటికి సంబంధించి ఆయన ఎంత ముఖ్యమైన కీలక పాత్ర పోషించారో అనేది అందరికీ అసలు చాలా సుపరిచితం. మనం ఏం ప్రత్యేకంగా విజయసాయి రెడ్డి చేశాడు అని మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో ఈ రోజు మొన్నటి వరకు కూడా, అంటే సజ్జల ప్రవేశించే ముందు వరకు కూడా అసలు ఎట్లా ఉండేది విజయసాయి రెడ్డికి, జగన్ కి, రాజశేఖర్ రెడ్డి గారికి, వీళ్ళ కుటుంబానికి కానీ మొత్తం ఎలాంటి అనుబంధము, ఎటువంటి వ్యవహారాలు నడిచేవి అనేది తెలుసు. అక్కడ అదొక రామబాణం లక్ష్మణ రేఖ లాంటిది, అది గీశారని అంటే అది ఖచ్చితంగా ఇంకా అమలు చేస్తారు అన్నట్టు. బట్ మధ్యలో మరి మొత్తానికి సజ్జల ఎంట్రీతో మాత్రము విజయసాయి రెడ్డికి ఒక రకంగాను కాస్త డైవర్షన్ వచ్చింది అనేది కూడా మనందరం చూసాము. సజ్జల ఎంట్రీ అవ్వడము, విజయసాయి రెడ్డికి ఢిల్లీ వ్యవహారాలు అప్పచెప్పడము, సో సజ్జల పూర్తిగాను తాడేపల్లి ప్యాలెస్ కి పరిమితం కావడము, అక్కడ ఆస్థాన పండితుడిలాగా జగన్ కి సంబంధించి పూర్తిగా ఆయనే లక్ష్మణ రేఖలు గీయడము, ఆ గీతలు ఆయన దాటి రాకుండా ఏ కార్యక్రమాలైనా సరే లోపలే ఏ నిర్ణయాలైనా సరే తీసుకోవడం. అట్లీస్ట్ కనీసం ఒక క్యాడర్ ఉంది అని అంటే, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి
తన దగ్గర ఉన్న క్యాడర్ ని సాటిస్ఫై చేయలేకపోతే ఇంకా కిందున్న ప్రజలను ఆ క్యాడర్ ఎట్లా సాటిస్ఫై చేస్తుంది? ఇది చాలా సింపుల్ లాజిక్. ఒక నార్మల్ ఓటు వేయలేని వాడిని అడిగినా కూడా చెప్తాడు ఈ విషయం. ఇదే కదా మరి. ఎవరైనా ఇప్పుడు కిందున్న స్థాయిని ఉన్న వాళ్ళని తృప్తిపరచాలన్నా, కిందోడు పైన ఉన్న వాళ్ళని తృప్తిపరచాలన్నా ఈ మీడియేటర్ వ్యవహారం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మీడియేటర్సే కదా ఇప్పుడు ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, కార్పొరేటర్లు కానీ, జెడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ, అసలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒకరి నుంచి ఒకరికంతా కూడా ఇది చైన్ సిస్టమ్. సో ఇలాంటి చైన్ సిస్టమ్నే పూర్తిగా బ్రేక్ చేసేసి డైరెక్ట్గా కింద నుంచి పైకి డైరెక్ట్ కనెక్షన్ పెట్టేస్తే అసలు ఎక్కడ ఈ డిస్కషన్స్ జరుగుతున్నట్టు? సమస్య ఇది ఉంది, ఈ సమస్య మీద చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలి. దానికి ముఖ్యమంత్రి ఏం చెప్తాడు, దానికి సజ్జల ఏం చెప్తే ముఖ్యమంత్రి ఆమోదిస్తాడు, సజ్జల ఎంతవరకు అక్కడ వరకు పాస్ చేస్తూ ఉన్నాడు, సజ్జల దగ్గర నుంచి ఇవన్నీ మళ్ళా బ్యాక్ కి నిర్ణయాలు అనేవి ఇక్కడ నుంచి ఇక్కడికే యూటర్న్ తీసుకొని వస్తూనే అసలు లోపల వరకు వెళ్తున్నాయా లేదా? ఇన్ని అనుమానాల మధ్య ఒకప్పుడు వైసీపీ క్యాడర్ మొత్తం కూడా బాగా నలిగిపోయిందట. నలిగిపోయి అర్థం కాని పరిస్థితుల్లోనే మొత్తానికి ప్రజలకి సరైన న్యాయం చేయలేక, ప్రభుత్వం సరైన నిర్ణయాలు ఇవ్వలేక, ప్రజలకి కావాల్సింది ఇవ్వలేక మొత్తానికి ఓట్లన్నింటినీ కూడా కోల్పోయి కుప్పకూలి పార్టీ ఈరోజు 11 స్థానాలకి పరిమితం అయిపోయింది. సో ఇప్పుడు ఆ 11 మంది కూడా ఈరోజు ఒక జగన్ని మినహాయిస్తే, ఇక సజ్జల్ని కూడా మినహాయిస్తే, విజయసాయి రెడ్డి ఆబ్వియస్లీ పార్టీ నుంచి ఆయన బయటకు వచ్చేసాడు. నాకు మొత్తం రాజకీయ సన్యాసం తీసుకుంటూ ఉన్నాను అని మొత్తం వైసీపీతోనే పూర్తిగా ఆయన రాజకీయం అనేది వెక్స్ అయిపోయింది, నేను బయటకు వచ్చేస్తున్నాను అని చెప్పేసి అందులో జరిగిన కొన్ని అంశాలను ఆయన కూడా చెప్పడం జరిగింది. సో నిన్న మొన్న మనం చూసుకుంటే బోరుగడ్డ అనిల్కి సంబంధించిన ఇష్యూ కూడా మనం చూసాం. వెళ్ళి అక్కడ కూర్చొని తాడేపల్లిలోన కొరకరాని కొయ్యగా తయారై నా టార్చర్ మొదలు పెట్టాడు ఆయన అక్కడ నుంచి. సజ్జల క్షమాపణ చెప్పాల్సిందే బహిరంగంగాను అని చెప్పేసి. అలాగే ఇంకా మిగిలిన వాళ్ళందరి గురించి కూడా ఆయన కొంత ప్రస్తావన తీసుకొచ్చాడు. సో జగన్ చాలా మంచివాడే, బట్ జగన్ పక్కనున్న సజ్జల మాత్రము అక్కడ మాకు పెద్ద ఇబ్బందికరంగా మారాడు. అక్కడి నుంచే మొత్తం అన్ని కూడా వస్తున్నాయి తప్ప ఆ గేట్ దాటి లోపలికి వెళ్ళడం లేదు. ఆ పాస్ ఆ పర్చి లోపలికి పోవాలన్నా రావాలన్నా అక్కడ సజ్జలే గేట్ మాస్టర్. సో ఈ సజ్జలు వెళితే తప్ప వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక స్థిరత్వం రాదు, దానికంటూ ఒక గుర్తింపు రాదు అని ఫిక్స్ అయిపోయారు. సో ఈ రాజకీయం ఎట్లా జరిగిందో అందరం చూసాము. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ మ్యాటర్ అంతా దేనికోసం అనంటే, విజయసాయి రెడ్డి అసలు రాజకీయ సన్యాసమే తీసుకుంటా అన్న వ్యక్తి, అలాగే రైతుల మనిషిగా మారుతానన్న వ్యక్తి ఇప్పుడు డిజిటల్ మీడియా స్టార్ట్ చేశాడని అన్నారు. బట్ ఈ రోజు ఒక క్యాప్షన్ వినిపిస్తోంది, విజయసాయి రెడ్డి వైసీపీ పార్టీలోకి రీఎంట్రీ ఇస్తూ ఉన్నాడు. ఒకవేళ రీఎంట్రీ ఇచ్చేసాడని కొంతమంది అంటూ ఉన్నారు. అంతర్గతంగా అన్ని జరిగిపోయినాయి, ఇప్పుడు కంపల్సరీగా పార్టీని పటిష్టం చేసుకోకపోతే నెక్స్ట్ ఎన్నికలకు రెడీ అవ్వలేము, ఆల్రెడీ ఇప్పటికే పూర్తిగా బదనాం అయిపోయి ఉన్నది, మనకి ప్రశ్నించడానికి కూడా సరైన మనుషులు లేరు, ఎందుకంటే అందులో ఉన్న అందరి మీద కేసులు ఉన్నాయి, నోరు ఓపెన్ చేశారనంటే వాళ్ళు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలీదు. పాపం ఏదో కష్టపడి కూడబెట్టుకున్న జగన్ పరువు మొత్తం వీధిని పెట్టారు అందరూ కూడాను. సో మొత్తానికి ఇంకా ఆయన నీడ్చుకొచ్చి వీధిలో కూర్చోబెట్టలేదు అంతే, ఇంచుమించుకి ఈడ్చుకొచ్చి కూర్చోబెట్టినంత పని అయితే ఆయన చుట్టూ ఉన్న నాయకులు చేశారు. మరి వీళ్ళల్లోనే అంతా ఆయన మొత్తం ఫిల్టర్ చేసి మొత్తం ఈ పార్టీ భ్రష్టు పట్టిపోవడానికి కారణం ఈ రోజు సజ్జలే అన్నట్టుగా వైసీపీ నుంచి కొన్ని కామెంట్స్ అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరి అటువంటి సజ్జలని పక్కన పెట్టేస్తే తప్ప వైసీపీ బాగుపడదు అని ఒక డెసిషన్ కి అయితే వైసీపీ జగన్ వచ్చినట్లుగా మనకి సమాచారం అయితే తెలుస్తోంది. పార్టీ వర్గాల్లోనే చాలా చర్చలు జరుగుతున్నాయి. ఆ పార్టీలో ఉన్నవారే కూటమిలో ఉన్న వాళ్ళకు కూడా కొంతమందికి అక్కడక్కడ ఈ హింట్స్ అనేవి ఇస్తూ ఉన్నారంట. పాపం వాళ్ళ బాధ మరి చర్చిస్తూ ఉన్నారు. ఏం చేస్తాం, మా కర్మగాల పార్టీలో ఉన్నాం, అటు నుయ్యి ఇటు గొయ్యిలాగా మేము పోనీ ఆ పార్టీలోంచి బయటకు వచ్చి ఏ టీడీపీలోనో బీజేపీలోనో చేరుదామంటే ఎవడో చేర్చుకోవడం లేదు, సో అమ్మ తిందో అడుక్కు తినానివ్వదు అన్నట్టు అయిపోయింది మా పరిస్థితి అని చెప్పేసి ఇప్పుడు నేతలందరూ కూడా లబోదిబోం అంటూ ఉన్నారు. సో మొత్తానికి చాలా మంది పార్టీలో ఉన్నప్పుడు ఏదో అంత సంపాదించారు ఇంత సంపాదించారు అన్న వాళ్ళు కూడా ఇప్పుడు అప్పుల పాలు అయిపోయి పార్టీలో అసలు ఫండ్ పెట్టడానికి కూడా వాళ్ళ దగ్గర ఏమీ లేని పరిస్థితులు ఉన్నాయంట. మరి ఈ రోజు ఒకవేళ విజయసాయి రెడ్డి కనుక బ్యాక్ టు పెవిలియన్ లాగా బ్యాక్ అయితే వైఎస్ఆర్సీపీ నిలబడుతుందా, లేదు అని అనుకుంటే విజయసాయి ఎంట్రీతోని ఇంకా ఎన్ని టికెట్లు అందులో తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. అమ్మ వచ్చాడు అని చెప్పేసి సజ్జలలాగా పక్కకి వెళ్ళిపోతాడులేండి, ఇది మనం వెళ్ళిపోతాడట మరి విశ్లేషకుల అంచనా. ఒకవేళ ఆయన కనుక వెళ్ళిపోయినట్లయితే మరి ఆయనతో పాటు ఎవరెవరు వెళ్ళిపోతారు, ఎవరెవరు వెళ్ళిపోవాల్సి వస్తుంది,
ఎంతమంది నిలబడతారు. సో ఇది ఇన్నో అవుట్ రెండింటిలో కూడా ఇప్పుడు మైనస్ కనిపించినప్పటికీ కూడా కాస్త బెటర్ విజయసాయి రెడ్డి ఉంటే అన్నట్టు ఆలోచిస్తోందంట వైసీపీ. మరి సో చూడాలి, మరి కూటమికి గట్టి పోటీ ఇవ్వడానికైతే ఇక వైసీపీ మాత్రం పగ్గాల్ని గట్టిగానే చేపడుతోంది, మొత్తం గ్రౌండ్ వర్క్ చేస్తోందంట. సో చూద్దాం, మరి ప్రజల మనసు గెలుచుకోవాలి ఫస్ట్. మీరు ఎంత గ్రౌండ్ వర్క్లు చేసినా, ఎన్ని ఇది చేసినా సరే, మీరు ఎన్ని ప్లాన్లు చేసినా ప్రజల్లో మాత్రం ఒక మార్కు పడిపోయింది కాబట్టి ఆ మార్కును తుడుచుకొని మళ్ళీ మీరు క్లీన్ పేపర్ లాగా మళ్ళీ ఎంటర్ అయితే తప్ప ప్రజలు ఈ రోజు యాక్సెప్ట్ చేయలేని పరిస్థితి. సో చూద్దాము అసలు గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది ప్రజల అభిప్రాయాలు కూడా మనం సేకరించాలి. సో ఇది పరిస్థితి ప్రస్తుతం. వైఎస్ఆర్సీపీ మళ్ళా కూడా కొత్త జీవితాన్ని, కొత్త చిగుళ్ళు వేయబోతూ ఉన్నది. విజయసాయి రెడ్డి ఎంట్రీ అవుతారా అవరా అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్. ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా ఇదే చర్చించుకుంటూ ఉన్నది. ఇక ఆయన బీజేపీలో వెళ్ళడానికి ఎలాగ స్కోప్ లేదు, వాళ్ళు రానివ్వలేదు. పాపం వస్తే వేరేలాగా ఉండేది పరిస్థితి, వాళ్ళు రానివ్వలేదంట. సో ఏం జరుగుతుంది అనేది పెద్ద సస్పెన్స్ గా ఉంది, చూద్దాం.